ఒక పిడియాట్రిషియన్గా, ఒక పిడియాట్రిక్ అలర్జిస్ట్గా అలర్జీ మీద, ఆస్తమా మీద వైద్యం చేస్తున్నా. నా మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే పిల్లల్లో మొదలైనటువంటి ఆస్తమానే ట్రీట్ చేయటం. ఇదే పెద్దల్లో కూడా కంటిన్యూ అయింది. ఈ పిల్లల్లో వదిలిపెట్టిందే పెద్దల్లో ఉండే ఆస్తమా. అంటే చిన్నప్పుడు ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేస్తే పెద్దయినాక కూడా అదే కంటిన్యూ అయింది కదా. సో ఈ ఆస్తమానే పెద్దల్లో కూడా ఉంటుంది. కాబట్టి చిన్నప్పుడే గనక మనం ఎంత తొందరగా ఆస్తమాని గమనించి అంత తొందరగా దానికి కరెక్ట్ మందులు వాడితే వాళ్ళు పడాల్సిన బాధలు ఏదైతే ఉంటుందో, వైద్యం చేయకపోతే ఎన్ని బాధలు పడతారు, ఇంకా బాధలు ఏమి ఉండవు కదా. సో హ్యాపీగా, అంటే వాళ్ళు స్కూల్కి పోకపోవడం అనేది ఉండదు, నిద్ర పోకపోవటం అనేది ఉండదు, ఆడుకోకపోవటం అనేది ఉండదు, అంత హ్యాపీగా ఉంటారు. అదే కనుక వాళ్ళు డయాగ్నోజ్ జరగకుండా మందు వాడకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఇందులో నిద్రపోలేరు, ఆడుకోలేరు, తర్వాత స్కూల్కి పోలేరు, తర్వాత మాటికి హాస్పిటల్స్ అడ్మిషన్ అవుతూ ఉంటారు, అంతులేని నరకం అనుభవిస్తారు కొంతమంది. శ్వాస హాస్పిటల్కి వచ్చినాక ఈ బాధలు ఏమి ఉండవు, కానీ అనుమానం మాత్రం ఒకటి వేటాడుతూ ఉంటుంది వాళ్ళని, ఇంకా ఎన్నాళ్ళు. సో దయచేసి తల్లిదండ్రులు ఈ విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ మెడిసిన్ అనేది వాడుతూ ఉంటే ఊపిరితిత్తులు ఈ విధంగా, దాన్ని ఏమంటామంటే మెయింటెనెన్స్ డోస్ అంటాం. మెయింటెనెన్స్ డోస్ వాడటం వల్ల అంటే ఏంటి, ఇలా ఉన్న వాటిని ఇలా చేయటం ఒక ఎత్తు అయితే, ఇలా అయిన వాటిని ఇలా కాకుండా చేయటం ఇంకో ఎత్తు. ఇలా రాగానే ఆపేస్తారు చాలామంది, మళ్ళీ ఇలాగైనాక వస్తారు. అలా వచ్చే బదులు నేనేమంటానంటే అతి తక్కువ డోసులో చాలా కాలం ఇలాగే వాడితే ఇలాగే ఉండిపోతాయి. కొన్నాళ్ళ తర్వాత ఇంక ఇలాగే ఉండిపోతాయి.